కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పామరు శివారులోని ఎడదిబ్బ గ్రామంలో 10వ తరగతి విద్యార్థి నిందను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కైలే యశ్వంత్ అనే 10వ తరగతి విద్యార్థి నిన్న సాయంత్రం ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. రోడ్డు మీద కుక్కను కొట్టడానికి వెళ్లిన సమయంలో పక్క ఇంట్లో 1500 రూపాయలు కనిపించకపోవడంతో యశ్వంత్ పై అనవసరంగా దొంగతనం నిందలు మోపినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డబ్బులు ఇచ్చేస్తా అన్నా కూడా వినకపోగా మా ఇంట్లో ఏది పోయినా నీదే బాధ్యత అని బెదిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడని తండ్రి రాజేష్ కన్నీరు మున్నీరుగా వాపోయాడు. ఇక యశ్వంత్ తండ్రి రాజేష్ లారీ డ్రైవర్ గా, తల్లి ధనలక్ష్మి బేకరీలో పనిచేస్తున్నారు. నింద అవమానం భరించలేక తమ కుమారుడు ప్రాణం తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యశ్వంత్ మరణంపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి, అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఓకే విజయ, ఈ యశ్వంత్ అనే కుర్రాడు 10వ తరగతి కుర్రాడు చదువుతున్నాడు. ఈ కృష్ణా జిల్లా పామర్లో నెల చేసుకుంది ఈ ఘటన. అయితే ఈ 10వ తరగతి కుర్రాడు ఏదో పక్కింట్లో వాళ్ళకి ఏదో కుక్క ఆటో వచ్చిందని చెప్పేసి దాన్ని తోలడానికి వెళ్ళే నేపథ్యంలో పక్కింట్లో వాళ్ళు 1500 రూపాయలు చోరీ చేశాడని చెప్పేసి కూడా వాళ్ళ మీద బ్లేమ్, ఆ కుర్రాడు మీద, యశ్వంత్ మీద బ్లేమ్ జరిగింది. ఆ నిందకి అతను మనస్తాపానికి గురైన యశ్వంత్ ఆ ఉరేసుకున్న ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఇది చిన్న విషయం అయినప్పటికీ ఆ తర్వాత యశ్వంత్ కూడా వాళ్ళు వేసిన నిందని ఇచ్చేయడం కోసం 1500 తాను తీసుకెళ్లి తన సొంత డబ్బులు ఇచ్చినప్పటికీ వాళ్ళు నిరాకరించారు. తీసుకునేదానికి నిరాకరించడం కాకుండా ఇక పైన మా ఇంట్లో ఏది చోరీ జరిగినా నువ్వే ఇచ్చేయాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. అతని మీద ఒక ఆరోపణ అయితే, ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దీని అందరికీ మనస్తాపానికి గురైన యశ్వంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఆత్మహత్య 10వ తరగతి పిల్లాడు, చిన్న పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. అక్కడ అతను చదువుకునే దగ్గర స్కూల్లో కూడా కావచ్చు, అక్కడ ఊర్లో కూడా పామరు శివారు ఎడదిబ్బ గ్రామంలో కూడా విషాద ఛాయలు అల్లుకున్నాయి. ఈ కుర్రాడు గురించి తెలిసిన వాళ్ళంతా కూడా చాలా విషాదంతో మాట్లాడటం జరిగింది. మంచి కుర్రాడు ఇలా సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, చిన్న మాటకి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా రాజేష్ కూడా మధ్య తరగతి కుటుంబం, ఒక చిన్న లారీ డ్రైవర్ గా చేస్తాడు రాజేష్ తండ్రి. వాళ్ళ తల్లికి ధనలక్ష్మి కూడా ఒక చిన్న బేకరీలో పనిచేస్తా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబం కుర్రాన్ని ఉన్నత ఇదితో విలువలతో పెంచడంతో ఆ కుర్రాడు చిన్న మాటకి సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఈ ఘటన అంతటిని పోలీసులు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన పైన విచారణ కూడా చేస్తారు, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా, ఆ గ్రామస్తులంతా కూడా చెప్పడం జరిగింది. ఈ చిన్న విషయానికి పిల్లాడు సూసైడ్ చేసుకుంటాం పట్ల కూడా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా కొంచెం బాధ జరిగింది. ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్న పరిస్థితి విజయ. రైట్, థ్యాంక్ యూ సుబ్బు.